మొత్తానికి ఆ ఆరో బాక్స్ రహస్యాన్ని ఛేదించారు. అదే మనకి ప్రోమోటోలో చూపించింది. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. దీనికన్నా ముందు 2 వీడియోలు ఉంటాయి. ఒకటి ప్రోమో 1 ప్లస్ అప్డేట్స్, ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చూడండి. ఇందాకే అప్డేట్ చేశా, కొద్దిగా లేట్ అయింది. దానికన్నా ముందు ఎలిమినేషన్ అప్డేట్, అది మాత్రం మనం ముందే చేసాము. సో ఎవరెవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటని ఇప్పటికి మీకు కూడా తెలిసి ఉంటుంది. తెలియకపోతే చూడండి, సింగిల్ లైన్లో ఇక్కడ కూడా నేను చెప్పేచ్చు, నిఖిల్ అండ్ గౌరవ్ ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పి. సో నిఖిల్ సాటర్డే రోజు ఎపిసోడ్లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు. గౌరవ్ సండే రోజు ఎపిసోడ్ ఎలిమినేట్ అవుతాడు. పెద్ద ట్విస్ట్లే ఉండవు. ఎలిమినేషన్ 90% మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోతాడు. సో అది సంగతి. సో ఇప్పుడు ముందుగా వీడియో లైక్ చేసి యాస్టీజ్గా ఒక కొబ్బరిగా కొట్టినట్టు మీరు ముందుగా వీడియోని అలా 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 లైక్ బటన్ కుట్టారా? ఓకే, కొడితే ఓకే. దాని తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. మళ్ళీ మీకు ఏ లోపు రాకుండా ముందు అన్నీ ఒకేసారి కొట్టేస్తాను అనుకోండి, మళ్ళీ దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, నిజంగా థ్యాంక్ యూ. ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వీడియోస్. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ చేత చేయించినా కూడా నో ప్రాబ్లం. చూడడం వాళ్ళ చేత మాత్రం చేయించద్దు. అప్పుడు ఏమైందంటే పేరుకే సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ ఉండవు. అది పెద్ద తలకాయ నొప్పి. అది ఇంకా మనకి లాంగ్ టర్మ్లో మన ఛానల్కి దెబ్బ కూడా. సో ఎవరైతే చూస్తారో వాళ్ళ చేత మీరు ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు చేసుకున్నా చాలు, వాళ్ళ చేత చేస్తే ఇంకా డబల్ బొనాన్సా అనమాట. అయితే నాగార్జున గారు ఇందులో ఒకటి ఎందుకు డైరెక్ట్గా మాట్లాడుకుందాం, ఇంకెందుకు కానీ. సో నాగార్జున గారు నా తరపున బిగ్ బాస్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, రీతు ఏదైతే సంచాలకుగా ఉన్నారో అది డిజాస్టర్స్. అది ప్రోమోలో కరెక్ట్గా వేశారు. అది సంచాలక్ కళ్యాణ్ కోసం వేశారని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. లేదు, అది రీతు కోసం వేసిందే. కళ్యాణ్ కోసం ఎలా వేస్తారు? కళ్యాణ్కి ఎలివేషన్ రాబోతుంటే. సో నా తరపున చిన్న రిక్వెస్ట్, ఇక్కడ నుండి రీతుని సంచాలకుగా అసలు పెట్టమాకండి. ఎందుకంటే వరుసగా చాలా టాస్క్లు ఆవిడ అలా పార్షియాలిటీ చూపిస్తున్నారని చెప్పి. నిన్న కూడా నేను ఒక విషయాన్ని అడ్రస్ చేశాను. ఏంటంటే తనూజ దివ్య ఉన్నప్పుడు తనూజాని కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దివ్యాని సంచాలకం చేశారు. కానీ నిఖిల్ ప్లస్ డెమోన్ ఉన్నప్పుడు నిఖిల్ని దివ్య సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెమోని సంచాలకంగా పెట్టలేదు. బిగ్ బాస్ పార్షియాలిటీ చూపిస్తారంటే అక్కడ ఆ లాజిక్ ప్రకారం ఉండదు. ఎప్పుడైనా సరే అక్కడ ఎలా చేస్తారంటే సంచాలకంగా ఎవరైతే ఫ్రెండ్షిప్లు ఉంటాయో, ఎవరికైతే బాండ్స్ ఉంటాయో వాళ్ళని కనుక పెడితే వాళ్ళప్పుడు ఏ విధంగా డెసిషన్స్ చెప్తారు, పార్షియాలిటీ చూపిస్తారా, న్యూట్రల్గా ఉంటారా అనేది టెస్ట్ చేయడం కోసం సంచాలకంగా పెడతారు. మీకు అర్థమైందా? అక్కడ గౌరవం ఎందుకు పెట్టారంటే గౌరవ్ నిఖిల్కి క్లోజ్ కాబట్టి. సో నిఖిల్కి వన్ సైడెడ్గా ఏమైనా ఇస్తాడా, ఆయన అన్ఫేర్ పక్కన అన్ఫేర్ చేసి తనకేమైనా ఎక్స్ట్రా న్యాయం చేస్తాడా, ఎలా డీల్ చేస్తాడు, బయాస్డ్గా ఉంటాడా అనేది అక్కడ దానికోసం పెట్టారు. ఇక్కడ కూడా దివ్య తనుజకు ఆపోజిట్, రెండు ఉండాలి. లేదంటే ఒకరికి మనం ఫర్గా ఉండాలి, లేదంటే ఒకరికి మనం ఆపోజిట్గా ఉండాలి, వ్యతిరేకంగా ఉండాలి. సో తనుజకు ఆపోజిట్, అట్ ద సేమ్ టైం కళ్యాణ్ కూడా క్లోజ్. సో ఆవిడేమైనా ఫౌల్స్ కావాలని ఇగ్నోర్ చేయడం కానీ, కావాలని డెసిషన్లు మార్చడం కానీ, రూల్స్ మార్చడం కానీ చేస్తారా? అలాంటివి టెస్ట్ చేయడం కోసం పెడతారు. కానీ ఇద్దరిని సెలెక్ట్ చేసినట్టు ఏళ్ళ లోకల్ కానీ టాళ్ళ లోకల్ అలా ఉండదు. కొన్ని కేసుల్లో ఏంటంటే అందరూ ఆడుతుంటే ఒకళ్ళు మిగిలిపోతారు, వాళ్ళు బై డిఫాల్ట్ సంచాలకం చేస్తారు. సో సరేనా, అది క్లియర్ అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ రీతుకి ఇదే జరిగింది. రీతుని ఎందుకు సంచాలకం చేశారంటే డెమోన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. ఇంకా పద్దాక డెమోన్ ఉన్న ప్రతిసారి రీతుని పెట్టరు. 1-2 సార్లు వాళ్ళకి ఛాన్స్ దొరికినట్టు పద్దాక పెడితే అది ఓవర్గా ఉంటుంది కాబట్టి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇష్టం వచ్చి 2 సార్లు రూల్స్ మార్చేసావు. ఇది రాంగ్. ఎప్పుడైతే తనూజ గారు తోశారు డెమోన్ అని చెప్పి నమ్మిందో, తోశారు, అది నేను కౌంట్ చేయను. 1 అది 1 కింద, అది అసలు కౌంట్ కాదు. నాకు డెమోన్ పడింది 1 కింద కౌంట్, నిఖిల్ చేసింది 2 కింద కౌంట్. సో నిఖిల్ అవుట్, డెమోన్ ఉంటాడు, అంతే. దాని మీద నిలబడితే మనం తర్వాత నాగార్జున గారు అడిగినా, లేదంటే చిరంజీవి గారు అడిగినా, బాలకృష్ణ గారు అడిగినా, ఎవరు అడిగినా కూడా మనం గట్టిగా చెప్పగలం. లేదు మనం అమ్మో గోల్ చేస్తారని చెప్పి అందరూ ఆడండి ఇష్టం వచ్చినట్టు మారుస్తుంటే ఇంకో క్వశ్చన్ చేస్తారు. దానివల్ల అక్కడ లేనిపోని గొడవలన్నీ అవుతూ ఉంటాయి. సో రూల్స్ మార్చేస్తుంది అంటే నాగార్జున ఇక్కడ ఏం చెప్పారంటే, ఎవరు గెలవాలన్నది మనసులో కాదు, ఎవరు గెలిచారన్నది ఆటలో చూసి చెప్పడం ముఖ్యం. మనసులో అమ్మ డెమోన్ గెలాలి అనుకొని డెమోన్ ఏం చేస్తే ఓకే డెమోన్ రాంగ్ లేదు, డెమోన్ కోసం ఈ రూల్ చేంజ్ అలా అనుకుంటే అది డెమోన్కి బ్యాడ్ అవుతుంది, తినకి బ్యాడ్ అవుతుంది. అది గమనించాడు డెమోన్ ఆ రోజు. అమ్మో ఇదేదో తేడా కొట్టేలా ఉందని, అందుకని ఆ రౌండ్ గివప్ ఇచ్చాడు. ఇంకో నేను నా మీద వేసుకోండి, నేను అవుట్ అయిపోతాను అని చెప్పేసుకుని నెక్స్ట్ రౌండ్ ఆడుకుంటానని చెప్పి నెక్స్ట్ రౌండ్ ఆడుకున్నాడు. ఈ తెలివితేటలు రీతికి ఎందుకు లేవో నాకు అర్థం కాల. డెమోన్ అలాంటి గేమ్లో డెమోన్ ఓడిపోవడం సాధ్యమైద్దా? అవ్వదు కదా. నుంచుంటే అటు నుంచోవాలి, నుంచోపోతే నుంచోకూడదు. సో తన అవసరంగా తన గేమ్ కూడా తను పాడు చేసుకుంటుంది. అది నేను చెప్పే పాయింట్. ఇఫ్ యూ కీప్ కంటిన్యూ ప్లేయింగ్ లైక్ దిస్, నాకు తెలిసి ఇది రీతుకి ప్లస్ సంజన గారికి ఇద్దరు ఎవరు చెప్పినా కూడా యాప్ట్గానే ఉంది. వీడియో వేశారు, అందులో సంజన గారు రీతు అరుచుకుంటున్న మాటలు వేశారనమాట. నిల్చుకుంటున్నావు ఆడటం లేదు, నుంచొని ఉంటున్నావు ఆడటం లేదు, నుంచొని ఉంటున్నావు ఆడటం లేదు, నువ్వెవరు, ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు నా స్ట్రాటజీస్ క్వశ్చన్ చేయడానికి అని చెప్పి ఆవిడ అన్నది. అది వేశారనమాట. దాని తర్వాత ఆఫ్టర్ ఆల్ కాదు నేను సంజన గారు, నాకు ఇది రాఖీ సినిమాలో ఎన్టీఆర్ అనుకుంటా, ఆఫ్టర్ ఆల్ టీటీవీ టీసీవీ అన్న దగ్గర ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ రైల్వే కాదు సార్ అని చెప్పి పెద్ద డైలాగ్ చెప్తారు కదా, అది గుర్తొస్తుంది నాకు ఆఫ్టర్ ఆల్ ప్రతిసారి. అలా కొన్ని పదాలు ఉండిపోతాయి అబ్బా. ఆ పదాలను ప్రతిసారి
అలాంటి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. నాకు మా ఇంటి దగ్గర మసీదు ఉందని చెప్తారు కదా, వెనక నుంచి నమాజ్ వచ్చిన ప్రతిసారి నాకు ఒక సినిమా గుర్తొస్తూ ఉంటుంది. అదేంటో తెలుసా? ముఠా మేస్త్రిలో లాస్ట్ సీన్లో కోర్టులో అది నాకు ఎప్పుడు నమాజ్ అన్న అదే ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తర్వాత వద్దులేండి అవన్నీ. సో దాని తర్వాత నాగార్జున గారు ఇక్కడ సంజన గారు ఏమంటారంటే, నేను ఒక్కసారి చెప్పాను సార్, తనే 5-6 టైమ్స్ చెప్పి హైలైట్ చేసింది అయ్యండి నాగార్జున గారు. సంజన అలా కాదమ్మా, సర్టెన్ వర్డ్స్ అంటే ఆఫ్టర్ ఆల్ అనేది బ్యాడ్ వర్డ్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పి ఇంతకుముందు కొన్ని వర్డ్స్కి ఎలా మీనింగ్ చెప్పారో అలాగే ఇక్కడ మీనింగ్ చెప్పడానికి ట్రై చేశారు. ఆఫ్టర్ ఆల్ అన్నది మామూలుగా తీసుకుంటే అందులో ఏముంది, చిన్నగానే అనిపిస్తుంది దాని ఉద్దేశం. బట్ యూసేజ్, చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఆ రోజు కూడా నా రివ్యూలో చెప్పుకున్నాం, అది చాలా రాంగ్. దాన్ని క్వశ్చన్ చేస్తారు. సో అది ఇంటెన్షన్ గుడ్డా బ్యాడా రైటా అన్నది కాదు, ఇక్కడ ఆ పదాలు వాడటమే తప్పు. సో ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు అని చెప్పి, ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా ఆఫ్టర్ ఆల్ రివ్యూ చేయడం అన్నారనుకోండి, బాధ వేస్తుంది ఎవరికైనా సరే. ఆఫ్టర్ ఆల్కి పెద్ద ఇది లేదు అని చెప్తే, నాకు ఒక ఆయన ఇలాగే పర్సనల్లో 1-on-1 దాంట్లో ఆఫ్టర్ ఆల్ దాంట్లో పెద్ద ఇది లేదు అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఆయన రియలైజ్ అయ్యాడు. కొంచెం గట్టిగా తగిలినా కూడా ఆయన రియలైజ్ అయ్యాడు, అవును సార్ కరెక్టే, మీరు అన్నది రైట్ అయ్యండి ఆనంద్ గారు అంటే, అవును సార్ అని చెప్పి నేను ఆయనకి సార్ అంట అయిపోయింది. నెక్స్ట్ నాగార్జున గారికి కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. సో ఇక్కడ ఈవిడిని సంచాలకుగా తప్పు పెట్టారు, ఆవిడ యూజ్ చేసిన వర్డ్స్ని తప్పు పెట్టారు, ఇద్దరికి క్లాస్ అయితే పడింది. దాని తర్వాత కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. వచ్చి సంజన సుమన్ టాస్క్లో నీ డెసిషన్ కరెక్టా? ఎస్ సంచాలక్గా. హౌస్ అంతా అడ్వైస్ చేస్తున్నా నువ్వు వినవా? ఏంటయ్యా అనగానే, అంటే ఎట్లయినా సరే డెసిషన్ ఎండ్ ఆఫ్ ద నాదే కదా సార్, నేనే తీసుకోవాలి కదా అంటే, కరెక్ట్ డెసిషన్ తీసుకోమని తనువు చెప్పినా కూడా వినవా? తనువునే కదా అన్నారు, తనువు చెప్పినా కూడా వినవా అంటే ఏంటి? అంటే నీకు ఇద్దరు క్లోజ్ కదా, ఫ్రెండ్ కదా, తనకి నువ్వు ఇచ్చేస్తూ ఉంటావు కదా అని చెప్పి. సో ఏంటి నమ్మకం ఇలా అంటున్నప్పుడు నాకు ఖచ్చితంగా ఇది ఎలివేషన్ సీనే అని అనిపించింది. ఏంటి నమ్మకం అని చెప్పి, నీ నమ్మకం కరెక్ట్, నువ్వు తోపు అని చెప్పి అక్కడ వస్తుంది అని అనిపిస్తుంది. ఆ మూమెంట్ అలా ఉందన్నమాట. అలా చూస్తుంటే కళ్యాణ్ ఫస్ట్ అయితే పెట్టింది సుమన్ గారే అండి, సుమన్ అన్నే, కానీ పర్ఫెక్ట్గా స్ట్రైట్గా స్ట్రాంగ్గా సంజన గారిది ఉంది కాబట్టి నేను సంజన గారికి ఇచ్చానని చెప్పి. సో ఫస్ట్ పెట్టింది ఎవరు అని చెప్పి నాగార్జున గారు అడుగుంటారు, అడగకపోయినా అది వస్తుంది. వీళ్ళు ఓవర్ ద వీక్ మాట్లాడుకుంటూనే ఉన్నారు, వీడియో వేశారు. అందులో చాలా క్లియర్గా సంజన గారు ఫస్ట్ వేసినట్టు, సోమనన్న సెకండ్ వేసినట్టు కనిపించింది. మరి ఎలారా ఈ దృశ్యం సినిమా క్రియేట్ అయ్యింది అంటే నేను చెప్తాను, నాకు అర్థమైంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, బట్ ఇంకొకసారి ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేస్తాను. దాని తర్వాత నేను మళ్ళీ ఒకవేళ రాంగ్ అయితే మళ్ళీ ఎపిసోడ్లో కరెక్ట్ చేసుకుంటాను. ఏమైందంటే సంజన గారు 5వ బాక్స్ పెట్టేటప్పుడు సంజన గారు చాలా సింపుల్గా ఆవిడకి అందేస్తుంది హైట్, నీట్గా డింగ్ అని చెప్పి పెట్టేశారు. సోమనన్నకి 5వ బాక్స్ అందదు. ఏం చేస్తాడు సోమనన్న? ఇసురుతాడు, ఇలా పట్టుకొని నీట్గా ఎగిరి ఇసురుతాడు. అది సంజన గారు గ్రాస్ చేస్తారు. అది 5వ బాక్స్ ఫస్ట్ పెట్టింది కూడా సంజన గారే, సోమనన్న గారు. సంజన గారు గ్రాస్ చేసి సంజన గారు ఏం చేస్తారంటే 6వ బాక్స్ని సుమనన్లా ఇసురుతారు. అర్థమైందా? ఇస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, సుమనన్నను చూసి ఆవిడ కాపీ కొట్టారని అర్థమైంది. సుమనన్నను చూసి కాపీ కొట్టారు, సుమనన్నను చూసి కాపీ కొట్టారు, సుమనన్నను చూసి కాపీ కొట్టారని బ్రెయిన్లో ఫీడ్ చేసుకున్నారు. సుమనన్నను చూసి కాపీ కొట్టారు అని చెప్పి అనుకున్నారు, కానీ అది 5వ బాక్స్ 6వ బాక్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంది మావా ఇంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు అంటే, నాకు అది ఆశ్చర్యంగా ఉంది మావా, నేను ఏం చేయమంటారు? మనందరూ షాక్ అయింది అదే కదా. ఒకళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇద్దరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అందరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఆటలో అంత బాగా నిమగ్నం అయిపోయారు వాళ్ళు. సో 6వ బాక్స్ ఆవిడ వేశారు, ఆవిడ వేసిన స్టైలు సుమనన్న 5వ బాక్స్ వేసిన స్టైల్ అది. అందుకోసం వీళ్ళు అనుకుంటారు సుమనన్నను చూసి ఆవిడ వేశారు, సుమనన్నను చూసి ఆవిడ వేశారంటే ఎస్, సుమనన్నను చూసి ఆవిడ వేశారు. సుమనన్న 5వ బాక్స్ వేయడం చూసి ఆవిడ 6వ బాక్స్ వేశారు, అది సంగతి. సో దాని తర్వాత సుమనన్న 6వ బాక్స్ ఇస్తారు. సో ఆ విధంగా భయ్యా ఇది నేను ప్రోమో చూసిందే, ఆ షూట్కి వెళ్ళిన ఎవరు దొరకట్లేదు. అప్పటికే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను, ఒక్కళ్ళు కూడా దొరకలేదు. సో మ్యాక్సిమం ఇదే ఈ ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటున్నాను. నాకు సార్ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా దీనికి? దృశ్యం సినిమా వర్డ్ అనేది కనుక యూస్ చేస్తాను, ఇంక గాల్లో తేలిపోతాను, అది వేరే విషయం. చేశారు లేదు కానీ. దాని తర్వాత తనుజ గారు మాట్లాడితే మరి ముందుది వెనకది ముందో కానీ, సో ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళ విన్నర్ అనేసి చాలా క్లియర్గా చెప్పాడు సార్. గేమ్ అయిపోయాక చేంజ్ చేసాడు మాట అని చెప్పి. సో ఎక్కువ ఇద్దరు ఎక్కువ పెట్టారు. సో ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళందరూ మాట్లాడతారు నాగార్జున గారు ఇద్దరు ఎక్కువగా పెట్టారు, సరేనా? ఇక్కడ 2 క్రైటీరియాలు ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్గా పెట్టడం, 2 ముందు పెట్టడం. ఏ క్రైటీరియా తీసుకున్నా, ఒకవేళ తను అసలు ముందు ఎవరు పెట్టారని కన్సిడర్ చేయాలి, మీరు కన్సిడర్ చేయమన్నారు, ముందు పెట్టిన సుమనన్నే కదా అని. సో ఏ క్రైటీరియా తీసుకున్నా కూడా కళ్యాణ్ సంచాలక్గా పర్ఫెక్ట్గా చేశాడు అని చెప్పి నాగార్జున గారు డిక్లేర్ చేసి క్లాప్స్ కొడతారు, ఒక ఎలివేషన్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. అంతే కదా, అక్కడ ఉన్న 2 క్రైటీరియాలు, ఒకటి స్ట్రాంగ్గా స్ట్రైట్గా పెట్టడం, 2 ముందు పెట్టడం దాన్ని కన్సిడర్ చేయాలి, వీళ్ళు కన్సిడర్ చేయమంటున్నారు. సో అది ఒకవేళ కన్సిడర్ చేయలేదు కాబట్టి ఎనీవే తిన డెసిషన్ రైట్ అనుకుంటే, కన్సిడర్ చేసినా కూడా ముందు పెట్టిన సంజన గారే కాబట్టి ఏ విధంగా తీసుకుని ఇంకా ఆవిడది అవుతుంది, 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇంక తప్పదు. సో ఆ విధంగా కళ్యాణ్కి ఒక మాస్ ఎలివేషన్ నాగార్జున గారి నోట్లో నుంచి కొంచెం గట్టిగా లేపుతారు అని అనిపిస్తుంది. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ హౌస్లో బిగ్ బాస్ 2 బాంబ్స్ వేశాడు అని చెప్పి
ఇలాంటి జరిగినప్పుడు మనకి సరైన ఇన్పుట్ రానప్పుడు ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది. ఒక బాంబు రివింగ్ ఏరియాలో ఉంది, ఇంకో బాంబు నా దగ్గర ఉంది. అదేంటి అంటే నేను అనుకుంటున్నా, ఇది గెస్ మాత్రమే, ఒకటి డబుల్ ఎవిక్షన్ బాంబు. మరి ఈయన దగ్గర ఏముందో తెలియదు. ఆ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటారా, లేదంటే రెండు అవుతాయా అని అర్థం కాదు. రెండోది ఏమైనా ఫ్యామిలీ వీక్కి సంబంధించిందా? సో మైక్ మధ్యలో డిస్కనెక్ట్ అయింది. మనది వాయిస్ రికార్డ్ అవ్వకపోతే మళ్ళీ నేను మొత్తం వీడియో వెనక నుంచి చేస్తా. ఒకవేళ రికార్డ్ అయితే మాత్రం ఓకే, ఐఎమ్ సేఫ్ అన్నట్టు ఉంటుంది. అంటే ఇంకో మైక్ పెట్టుకున్నా. ఇది చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఎనీవే, ఆ రెండు బాంబుల్లో నేను అనుకున్నది ఏంటంటే, ఒకటి డబుల్ ఎవిక్షన్ బాంబు, రెండు ఫ్యామిలీ వీక్ బాంబు. సో డబుల్ ఎవిక్షన్ బాంబు తీసుకుంటారా, ఫ్యామిలీ వీక్ బాంబు అంటే ఫ్యామిలీ వీక్ వద్దని చెప్పి బాంబు తీసుకుంటారా, మీ ఇష్టం. ఏదో ఒక బాంబు తీసుకోవాలని చెప్పి ఏదో పెట్టారేమో అనుకుంటున్నా, ప్యూర్లీ గెస్ అది ప్రామిస్గా. సో ఒకవేళ డబుల్ ఎవిక్షన్ అంటే కనుక వాళ్ళు డబుల్ ఎవిక్షన్ ఈ రెండిట్లో చూస్ చేసుకుంటే డబుల్ ఎవిక్షన్ చూస్ చేసుకొని ఫ్యామిలీ వీక్ని సాక్రిఫైస్ చేయమని పెట్టుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఈ వారం డబుల్ ఎవిక్షన్ ఎగ్జిక్యూట్ చేశారేమో అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. సో ఇప్పుడు వరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైనా ఈరోజు నైట్కి 66 కుట్టేద్దాం, మీరు అందరూ తలుచుకుంటే అయిపోద్ది. 75 అయిపోద్ది అనుకున్నా ఆ ఎవిక్షన్ వీడియోతో. లేదు, అంత ఈజీగా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బ్రో. అది మాత్రం నాకు అర్థమైంది. అంటే ఏదో మనం బాగా ఫేమస్ అయి ఉండాలి, మనకి ఆల్రెడీ బాగా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ బిల్డ్ అయి ఉండాలి. ఉంటే ఓకే, ఒక 2 లక్షల ఉన్న వాళ్ళకి ఇది బాగానే ఉన్నారని చెప్పి కొట్టడం పెద్ద విషయం ఉండదు. చిన్నగా ఉంది కాబట్టి కొంచెం హెజిటేట్ చేస్తారు, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అన్నట్టు ఉంటుంది. ఎనీవే, చలో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక నైట్ ఎపిసోడ్ రివ్యూతోనే మళ్ళీ కలుసుకుందాం. ఇది కనుక పోతే మళ్ళీ కూర్చొని మళ్ళీ గొంతు శోష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.